అన్న నమస్తే అన్న. మరి నిన్న యువత పోరు అని అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అది యువకులు వచ్చి బయటకు వచ్చి ధర్నా చేశారు. ఇది మొదటి హెచ్చరిక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అని అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న పరిస్థితి. ఒక యువకుడిగా మీరు ఎలా చూస్తారు? ఎంతవరకు సక్సెస్ అయిందంటారు యువత పోరు అనేది? వాళ్ళు నిన్న ఏదైతే వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం రోజు యువత పోరు అని పెట్టారో అది అసలు ఎలాగో మనం అక్కడ వాళ్ళ ఫొటోస్లోనే తెలుస్తుంది ఎంతమంది యువత ఉన్నారో, ఎంతమంది ఈ పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారో అక్కడ తెలుస్తూనే ఉంది. ఎందుకంటే యువత పోరు అని అన్నది వాళ్ళు పెట్టారు. అది ఎంత రకంగా తప్పంటే, గతంలో యువతకి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఉన్న ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేశారో యువతకి గంజాయిలో గంజాయి అనేది ఇది బాగా ఇదైంది, డెవలప్ అయింది వాళ్ళు ఉన్న టైంలో. అదే ఆ యువత పోరు. లేకపోతే కంపెనీస్ అన్నిటినీ వాళ్ళు పంపించేశారు, దానికా వాళ్ళు చేసిన యువత పోరు. ఇంకొకటి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అనేది గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం ఎంప్లాయ్మెంట్ చేశారు, ఇక్కడున్న కంపెనీస్ని అన్నింటినీ తరిమేసి వాళ్ళ తరిమారు. కానీ కొత్త కంపెనీలు ఏమైనా తెచ్చారా, వాళ్ళకైనా జాబ్స్ అనేది ఏమైనా క్రియేట్ చేశారా? లేదు, అవన్నీ చేయలేదు. అవన్నీ చేయకుండా ఏ రకంగా వాళ్ళు యువత పోరు చేస్తారు ఇలా అని కాకుండా వాళ్ళ అసెంబ్లీలోనే స్వయాన వాళ్ళ బూతులు ఎట్లా ఎట్లా మాట్లాడారో తెలుసు. చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళు నేర్పిన విద్య ఏంటంటే నీ అమ్మ మొగుడు, ఇలాంటివే వాళ్ళు నేర్పిన విద్యలు. ఇవా అండి ఒక సచివాలయంలో మాట్లాడేవి ఎంతమంది చూస్తారు, ఎంతమంది దానికి ఇదేంటి ఇదవుతారు, కన్విన్స్ అవుతారు, వాళ్ళ మాటలు ఎంతమందికి వాళ్ళకి ఇంజెక్ట్ అవుతాయి అన్నది ఆలోచించరా? వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు ఏం మాట్లాడారు, వాళ్ళ యువతకి ఎలా చెప్పాలి అన్నది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనేది చూస్తుందండి. యువత పోరు అని అంటున్నారు. వాళ్ళు ఏ రకంగా యువత పోరు చేశారు గత 5 సంవత్సరాలు? ఒక్కడన్నా చేశారా? పలానా యువతకి ఉద్యోగాలు ఉండయాని అనేసి ఏమైనా ఉండయా? ఎందుకంటే ఉపాధ్యాయులకి ఏముండయండి, ప్రతి సంవత్సరం ప్రతి నెల 1వ తారీఖు ఏమన్నా వచ్చినాయా? వాళ్ళకి ఏమి రాలేదు. ఒక్క ఉపాధ్యాయులనే కాదు, ఎవరికి అసలు ఆ టైంలో 5 సంవత్సరాల్లో ఇది లేదు. అలాంటిది నిన్న మనం వైజాగ్లో చూసాము. వాళ్ళే అన్నారు కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి అని అనేసి. వాళ్ళకే తెలియదు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అని అనేసి. అటువంటి ఇదిలో ఉన్నారు అసలు అక్కడ వాళ్ళు. ఆ యువత పోరు అని అనేసి. నిజంగా యువకులు బయటకు వచ్చి కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా నినాదాలు చేశారంటారా? నిజంగానే యువత ఆలోచించి బయటకు వచ్చారంటారా? లేదంటే వైసీపీ వాళ్ళే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారంటారా? ఖచ్చితంగా వైసీపీ వాళ్ళే తీసుకుని వెళ్ళారండి. ఎందుకంటే యువత పోరులో అక్కడ ఎవరు యువత అనేవాళ్ళు లేరు. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చారా? వాళ్ళకి యువత పోరు అని అంటున్నారు. వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది గత 5 సంవత్సరాల్లో ఏమైనా ఇచ్చారా? వాళ్ళకి బకాయిలు ఇప్పుడున్న ప్రభుత్వం తీర్చింది. దాన్ని బట్టే తెలుస్తుంది కదండి యువత పోరు. ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు స్వయాన, మేము గత 2 సంవత్సరాల్లో మాకు ఏమీ వాళ్ళు ఉన్న టైంలో ఏమీ ఇది రాలేదు, ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదు అని అనేసి. అలాంటి ఎలితిని కూడా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వాళ్ళని క్రియేట్ చేశారు. ప్లస్ జాబ్స్ అనేది ఇవాళ రాష్ట్రం మొత్తం మీద కంపెనీస్ అనేది చాలా పెట్టారు, స్థాపిస్తున్నారు, ఎంఓయూస్ కుదుర్చుకున్నారు, అలా చేసుకున్నారు. దానివల్ల ఎంతోమంది ఎంప్లాయ్మెంట్ అనేది జరుగుతుంది. ఇవాళ సచివాలయంలో కూడా ఎంత పీస్ఫుల్గా జరుగుతుందంటే అంత పీస్ఫుల్గా జరుగుతుంది. గతంలో ఆయన వచ్చేటప్పుడు పరదాలు కట్టుకొని వచ్చేవాళ్ళు, ఇవాళ అది కూడా లేదు. ఎంత ఇదిగా జరుగుతుందంటే ఇప్పుడు గంజాయి కూడా గతంలో ఎన్నో వేల ఎకరాల్లో సాగవుతుంది. కానీ ఇప్పుడున్న ఇదిలో కూటమి ప్రభుత్వంలో గంజాయి అనేది అగత్పాతాలకి తొక్కేశారు, గంజాయి పంట సాగుని. అట్లానే యువత భవిష్యత్తు కూడా బాగుపడుతుంది ఇప్పుడే స్లోగా. మరేంటి సార్, 2029లో ఖచ్చితంగా వైకాపా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా సాధ్యమయ్యే అవకాశం ఉంటుందంటారు? సాధ్యం కాదండి. వాళ్ళు ఏంటంటే నీలి మేఘాల మీద లెక్కలు రాసుకుంటున్నారు అంతే తప్పించి వాళ్ళు ఏం చేశారని వాళ్ళకి అలా 2029కి ఇస్తారని అనేసి వాళ్ళు చేసిన ఏది ఎంత ఇది చేశారో ఆ రాష్ట్రానికి ఎంత ఏంటి బాగా అభివృద్ధి చేశారు వాళ్ళు నిజంగానే గత 5 సంవత్సరాల్లో చెప్పాలంటే. ఏది గంజాయి సాగు కానీ, యువతకి మొత్తు మందులు పెట్టడం కానీ, పక్కనున్న ఆడపిల్లల్ని ఇది మానభంగాలు చేసి వాటిని ఇచ్చేయడం కానీ, ఆయన వస్తున్నప్పుడు అంత పరదాలు కట్టుకొని రావడం కానీ, ఈ బాగా అభివృద్ధి అనేది బాగా చేశారు. ఆయన బ్రాండ్ అంబాసిడర్ ఏంటి అంటే జేసీబీ. ఆయన హయాంలో బ్రాండ్ అంబాసిడర్ ఏంటంటే జేసీబీ, కూల్చడం పడగొట్టడం. అదేనండి ఆయన చేసిన అభివృద్ధి అనేది. దాంతో ఆయన వస్తాడనుకుంటున్నాడు ఆయన వస్తున్నాడు అనుకుంటున్నాడేమో కానీ అది నీటి మీద మేఘాల్లో రాసినట్టు ఇదేనండి.